దాంట్లో మా పేరు కూడా ఉంది. కానీ మళ్ళీ ఎందుకు మీరు అటాక్ చేస్తున్నారు దానిపైన కొంత ఆగ్రహం వెలగడంతో పాటుగా అక్కడే ఉన్నటువంటి ఇండియన్ నేవీ ఆఫీసర్ కూడా దీనిపైన సీరియస్ అయ్యారంట. సో మనం విజువల్లో చూడొచ్చు, పైన లైవ్లో ఇరాన్ దృశ్యాలు అనేది. సో ఆ లైవ్లో ఇరాన్ కాల్పుకు సంబంధించి ఆ సౌండ్ శబ్దాలు మనకు వినబడుతూ ఉన్నాయి. అది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మొత్తం కూడా అటువైపు ఇరాన్, ఇంకోవైపుగా ఓమన్. సో మధ్యలో సుమారుగా 33-34 కిలోమీటర్ల చిన్న జలసంధి అని, ఆ జలసంధి వెంట రెండు భారత యుద్ధ నౌక, అటు భారత్ సంబంధించినటువంటి నౌకలు, క్రూడ్ ఆయిల్ క్యారియర్ అండ్ బల్క్ క్యారియర్ రెండు కూడా పాస్ అవుతూ ఉంటే ఇరాన్ కాల్పులు చేపట్టింది. సో దీనిపైన ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. మాకు ప్యాసేజ్ ఇచ్చి, సేఫ్ ప్యాసేజ్ అని చెప్పి నమ్మించి మేము వస్తూ ఉంటే ఎందుకు అటాక్ చేశారన్న దానిపైన ఏకంగా భారత ప్రధాని రియాక్ట్ అయ్యారు. సో అటు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కు రియాక్ట్ అయింది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏకంగా దీనిపైన కొంత సీరియస్గానే సమన్లు జారీ చేసింది. ఇరాన్ అంబాసిడర్ conveyed India's deep concern at the shooting incident earlier today involving 2 Indian flagged ships in Strait of Hormuz. So Minister of External Affairs యొక్క సమన్ల ఆధారంగా అటు ఫతాలి కూడా రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బట్ ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందనేది ఇంకా సీక్రెట్గానే ఉంది. సో ద ఇంపార్టెన్స్ దట్ ఇండియా అటాచ్డ్ టు ద సేఫ్టీ ఆఫ్ మర్చెంట్ షిప్పింగ్ and mariners and recalled that Iran had earlier facilitated the safe passage of several ships. So Strait of Hormuz వెంట గతంలో అమెరికా, ఇజ్రాయెల్ ఈ అటాక్ జరుగుతున్న క్రమంలో ఎక్స్ట్రీమ్ అటాక్స్లో కూడా ఒకరిపై ఒకరు వరుసగా దాడులు చేసుకున్నప్పుడు కూడా భారత్కి సంబంధించినటువంటి ఒక నౌకని పంపించే ప్రయత్నం, భారత్కి సంబంధించి జెండా ఉన్నటువంటి నౌకల్ని పంపించే ప్రయత్నం సేఫ్ ప్యాసేజ్ అంటే ఇరాన్ ఇచ్చింది. ఒకే ఒక నౌకపై అటాక్ జరిగింది గతంలో. ఆ నౌకపై అటాక్ జరిగినప్పుడు కూడా అది థాయిలాండ్కి సంబంధించిన నౌక భారత్కి వస్తోంది. గుజరాత్కి రావాల్సినటువంటి నౌక అది కింద ఒక సీ మైన్ అటాక్ చేయడంతో అది కింద పూర్తిగా కూడా ఆ ఆయిల్ అంతా కూడా లీక్ అయిపోయింది. సో ఆ తర్వాత కొంత సేఫ్ ప్యాసేజ్ దొరికింది, ఇండియాకి ఎటువంటి ఆటంకం కలగలేదు. సో కొంత అక్కడ నుంచి సప్లై అవ్వడం, మనం ఎక్కడైతే కువైట్ నుంచో లేకుంటే ఇరాక్ నుంచో మనం ఆయిల్ సప్లై చేసుకుంటున్నాం, ఆ దేశాల నుంచి సప్లై అవ్వడం కొంత ఆలస్యమైందేమో. కానీ ఏ రోజు కూడా భారత నౌకలను టచ్ చేసే ప్రయత్నం ఇరాన్ చేయలేదు. అటు సీ మైన్స్ ఎక్కడ అటాక్ జరగలేదు, అటు ఇరాన్ కూడా అటాక్ చేసే ప్రయత్నం చేయలేదు. అంతో ఇంత డొనాల్డ్ ట్రంపే ఇంకా వెనక నుంచి మీరు ఎలా సేఫ్గా తీసుకెళ్తారో నాకు సపోర్ట్ చేయరా అన్నట్టుగా వార్నింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. అట్ ది సేమ్ టైం టారిఫ్ పెంచుతానని చెప్పి కూడా కొంత వార్నింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఏ రోజు ఇరాన్ అటాక్ చేయలేదు. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ నేను ఉన్న పలంగా రెండు భారత నౌకలపై అటాక్ చేయడాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇరాన్ నుంచి కూడా వివరణ కోరింది. అయితే ఇరాన్ చెప్తున్న మాట ఏంటనేది మనం ఇంకా ఆలోచించాల్సిందే. ఇరాన్ ఒకటే చెప్తోంది, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పైన మళ్ళీ ఎందుకు మీరు కంట్రోల్ తీసుకున్నారో, భారత నౌకలు ఎందుకు పేల్చారన్నప్పుడు వాళ్ళు చెప్తుంది ఒకటే మాట. డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మేము క్లోజ్ చేయడానికి ఒకే ఒక కారణం, డొనాల్డ్ ట్రంప్, అమెరికా మా పోర్ట్లని మొత్తాన్ని కూడా దిగ్బంధించింది. మేము పోర్ట్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదు, మా పోర్టు మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది, వాటిని దిగ్బంధించి ఎటువైపు నుంచి కూడా వెళ్ళడానికి కానీ రావడానికి కానీ వీలు లేకుండా చేసింది. మేము ఎక్స్పోర్ట్ చేసేదే అంతో ఇంత, కొంత మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక్కడ అమెరికా కూడా ఒక స్ట్రాటజికల్గా ముందుకు రావడం గల కారణం ఏంటంటే, ఇటు గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి సౌదీ, ఖతార్, కువైట్, బనామా, బహ్రెయిన్, ఇరాక్, యుఏఈ, ఓమన్, ఈ దేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ మొత్తాన్ని నిలిపివేసి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ తన కంట్రోల్కి తీసుకున్న ఇరాన్, నేను కూడా వాళ్ళ పోర్ట్ని దిగ్బంధిస్తా, అప్పుడు ఫైనాన్షియల్గా ఇరాన్ కూడా లాస్ వస్తుంది, ఫైనాన్షియల్గా వాళ్ళు కోలుకోలేరు. కాబట్టి ఈ ఫైనాన్షియల్ దెబ్బ కొట్టే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఆ పోర్ట్లని దిగ్బంధించే ప్రయత్నం చేశాడు. కానీ ఇరాన్ ఏం చెప్తోంది, మీరు మా పోర్ట్లను దిగ్బంధించారు కాబట్టి మేము ఇటు మ్యూచువల్ లాస్, డొనాల్డ్ ట్రంప్ చేసింది గల్ఫ్ కంట్రీస్ కదా పాజిటివ్గా, ఇరాన్కి నెగిటివ్ అని కాదు, మ్యూచువల్గా లాస్. ఇటు ఇరాన్ వైపు నుంచి కూడా ఎటువంటి ఎక్స్పోర్ట్స్ ఉండవు, ఇరాన్ వైపు నుంచి కూడా ఎటువంటిది బయట దేశాలకు వెళ్ళే అవకాశం లేదు. ఆల్రెడీ పలు ఆంక్షలు ఉన్నాయి, ఇరాన్ నుంచి ఏది కొనుగోలు చేయొద్దని, ఇరాన్ నుంచి ఏది సప్లై చేసుకోవద్దని పలు ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ నీ కొద్దో గొప్ప దేశాలు ఇరాన్ నుంచి రాకపోకలకి కనీసం వాళ్ళకు కావాల్సిన ఇంపోర్ట్ చేసుకోవాలన్నా పోర్ట్స్ పనిచేయాల్సిందే. ఉదాహరణకు ఇక్కడ కొంత ఆహారం స్కేర్సిటీ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ వార్. ఈ వార్ కారణంగా ఆహారం స్కేర్సిటీ వచ్చింది, ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. వీటన్నిటిని రిట్రైవ్ చేసుకోవాలనుకో డెఫినెట్గా వాళ్ళ నౌకలు మూవ్ అవ్వాల్సిందే. సో ఇది మూవ్ అయ్యే క్రమంలో వాళ్ళకి రావాల్సిన ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అన్నిటిని నిలిపివేస్తే వాళ్ళు నా మాట వింటారు, నేను చెప్పింది అలా చేస్తారని డొనాల్డ్ ట్రంప్ తన అత్యుత్సాహంతో వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ కంట్రోల్లో భాగంగా ఇరాన్ మళ్ళీ ఏం చేసింది, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మళ్ళీ క్లోజ్ చేసింది. దీని మూలంగా గల్ఫ్ కంట్రీస్కి వచ్చే ఉపయోగం ఏం లేదు, అటువైపు నుంచి ఇరాన్ కూడా లాభపడేది ఏం లేదు. ఇది ఒకటే కాదు, ఇంకా బాబెల్ మండి ఎటువైపు యెమెన్ వైపుగా హౌతీల దగ్గర రెడ్ సీలో ఉన్నటువంటి బాబెల్ మండి, దాన్ని కూడా క్లోజ్ చేయాలని ఆలోచన ఇరాన్ చేస్తుంది. ఆల్రెడీ హౌతీలు ఎప్పటి నుంచో కాపు కాసుకుని ఉన్నారు, గతంలో కూడా ఒకటి రెండు రోజుల పాటు క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. బికాస్
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని రోజులుగా అయితే అటాక్ చేస్తాడో మేము అన్ని రోజుల పాటుగా ఇంకా మేము అటు ఇజ్రాయెల్ని కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ ఇబ్బంది పెడతామన్న ఆలోచన యెమెన్స్ చేస్తున్నారు. సో బాబెల్ మండి కనుక మళ్ళీ క్లోజ్ అయితే అటు గల్ఫ్ కంట్రీస్, సౌదీ నుంచి వచ్చేటువంటి ఏదైనా అరకొరగా రెడ్ సీ వైపు నుంచి